నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్యకాలంలో కొన్ని యాడ్స్ చూసాం. అంటే గ్రీన్ టీ తాగితే వెయిట్ తగ్గుతారు అని చెప్పి. యాక్చువల్‌గా ఇందులో నిజం ఎంతుంది అనేది మనం ఒకసారి చూద్దామండి. అంటే గ్రీన్ టీ తాగడం వల్ల నిజంగా వెయిట్ తగ్గుతారా? ఒకవేళ తగ్గితే ఎంత తగ్గుతారు? ఎన్నాళ్ళు మనం వాడితే తగ్గుతారు? అనేది ఒకసారి చూద్దామండి. ఈ గ్రీన్ టీ మీద చాలా రీసెర్చ్ డేటా ఉన్నది. అంటే ఎప్పటినుంచో దాదాపుగా 2005 నుంచి చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి అన్నమాట. క్లియర్‌గా ఏంటంటే గ్రీన్ టీ రెగ్యులర్‌గా తాగినట్లయితే అప్రాక్సిమేట్‌గా 1.3 కేజీస్ టు 1.6 కేజీస్ వరకు మనం వెయిట్ లాస్ ఉండడానికి అవకాశం ఉన్నదన్నమాట. అంటే ఎవరైనా సీరియస్‌గా వెయిట్ తగ్గాలి అని అనుకున్న వాళ్ళు ఇదొక మెథడ్. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఈ డైట్ కంట్రోల్‌తో పాటు ఈ గ్రీన్ టీ కూడా మనం తాగినట్లయితే అది కొంత హెల్ప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సరే, ఈ గ్రీన్ టీ బెటరా లేకపోతే బ్లాక్ టీ బెటరా? కొంతమందికి గ్రీన్ టీ టేస్ట్ నచ్చకపోవచ్చు. ఈ బ్లాక్ టీ బెటరా అని చూస్తే యాక్చువల్‌గా ఈ గ్రీన్ టీ తయారు చేసే విధానం, బ్లాక్ టీ తయారు చేసే విధానం చూస్తే ఫస్ట్ గ్రీన్ టీ తయారు చేస్తారు. ఈ గ్రీన్ టీ నుంచి ఇంకొక ప్రాసెస్, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ తరువాత ఈ బ్లాక్ టీ వస్తుందన్నమాట. సరే, వీటిల్లో ఏది బెటర్ అని చూద్దాం. ఎట్లా అంటే ఇప్పుడు ఈ వెయిట్ లాస్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుంది గ్రీన్ టీ అని చూస్తే, ఈ గ్రీన్ టీలో ఈ చాలా ఫైటోకెమికల్స్ ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే పాలిఫినాల్స్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట. ఈ పాలిఫినాల్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ కెమికల్స్. ఇందులో కూడా క్యాటకిన్స్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి. క్యాటకిన్స్ కూడా ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ కెమికల్స్ అన్నమాట. CATECHINS ఎవరైనా చదవచ్చు ఇంటర్నెట్లో. క్యాటకిన్స్ మెయిన్గా, ఈ క్యాటకిన్స్ అనేవి మన వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి అన్నమాట. సరే, ఇప్పుడు ఈ గ్రీన్ టీ, ఈ బ్లాక్ టీ చూద్దాము. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఫస్ట్ గ్రీన్ టీ తయారవుతుంది. గ్రీన్ టీ నుంచి ఆ తర్వాత బ్లాక్ టీ వస్తుందన్నమాట. ఒక ప్రాసెస్, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో దాదాపు 50% క్యాటకిన్స్ పోతాయి. సో అందువలన ఈ బ్లాక్ టీలో ఈ గ్రీన్ టీతో పోలిస్తే ఈ క్యాటకిన్స్ అనే కెమికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందువలన ఈ రెండిటితో పోలిస్తే మనకి ఈ గ్రీన్ టీ బెటర్ అన్నమాట వెయిట్ లాస్కి. అందులో క్యాటకిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బెటర్ గ్రీన్ టీ బ్లాక్ టీతో పోలిస్తే. సరే, గ్రీన్ టీ ఏ టైంలో తీసుకుంటే బెటరు, ఎన్ని కప్పులు తీసుకుంటే బెటరు, లేకపోతే రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి అని చూస్తే, మనం గ్రీన్ టీలో ఉండే ఈ కెమికల్స్ చెప్పాను కదండి, ఈ క్యాటకిన్స్ అనే కెమికల్స్. ఈ కెమికల్స్ మనం ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత మనం గ్రీన్ టీ తాగామనుకోండి, ఈ ఫుడ్ ఈ క్యాటకిన్స్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి అన్నమాట. అంటే ఏంటి, మనం ఆహారం తీసుకున్న తర్వాత గ్రీన్ టీ తాగితే ఈ క్యాటకిన్స్ తక్కువగా శరీరంలోకి వెళ్ళి దానివల్ల వచ్చే ఉపయోగాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో అందుగురించే మనం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి ఈ గ్రీన్ టీ తాగడం, లేకపోతే ఈవినింగ్ టైంలో మనం ఏమీ తీసుకోకుండా, అంటే లంచ్ తర్వాత ఒక 3 to 4 hours గ్యాప్ ఉండి ఈ గ్రీన్ టీ తీసుకుంటే అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. దానివల్ల మనకి ఈ వెయిట్ లాస్ ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సరే, ఎన్నాళ్ళు తీసుకోవాలి? దీని బెనిఫిట్ మనకి నేను చెప్పాను కదండి, 1.3 to 1.6 కేజీస్ వరకు మనం వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎన్నాళ్ళు తీసుకుంటే ఇలా జరుగుతుందంటే, రెగ్యులర్గా గ్రీన్ టీ రోజుకి 2 to 5 కప్స్, 2 నుంచి 5 కప్పులు, అలా 12 వారాలు, అంటే 3 నెలలు రెగ్యులర్గా మనం తీసుకుంటే
మనకి ఇంత వెయిట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఈ ఫైటోకెమికల్స్, ఈ పాలిఫినాల్స్ అని చెప్పాను కదండి, ఈ వెయిట్ లాస్తో పాటు దానికి ఇతరత్ర ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఏంటంటే ఈ వీడియోలో ఓన్లీ గ్రీన్ టీ ఈ వెయిట్ లాస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సరే, అసలు వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. అంటే గ్రీన్ టీ తాగితే వెయిట్ తగ్గుతానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. దీనికి ఒక 4 రీజన్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఒకటేంటంటే ఇంక్రీజెస్ ద మెటబాలిక్ రేట్. అంటే ఏంటంటే మనకి ఎనర్జీ కన్జంప్షన్ని పెంచుతుందన్నమాట. ఎనర్జీ కన్జంప్షన్ ఎలా పెంచుతుంది? ఇప్పుడు మనం రెస్ట్గా ఉన్నాము, కానీ మనకి ఎనర్జీ అవసరం. ఇప్పుడు మన బ్రెయిన్ పని చేయాలన్నా, హార్ట్ పని చేయాలన్నా, లంగ్స్ పని చేయాలన్నా, ఊపిరితిత్తులు పని చేయాలన్నా మనకు శరీరంలో ఎనర్జీ అవసరం. సో ఈ ఎనర్జీని ఎక్కువ స్పెండ్ చేస్తుంది అన్నమాట. ఈ ఎనర్జీని ఎలా ఎక్కువ స్పెండ్ చేస్తుంది గ్రీన్ టీ అని చూస్తే, మనకి ఈ నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదండి, మన నరాలు. ఈ నర్వస్ సిస్టంలో మనకి 2 రకాల నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ సొమాటిక్ నర్వస్ సిస్టము, రెండోది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఆ నరాలు మన కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బరువు ఎత్తాలి, చేయి ముడుచుకోవాలి, చాపాలి, ఈ వేళ్ళు ముడుచుకోవాలి, చాపాలంటే అది మన కంట్రోల్లో ఉంటుంది. మనం అనుకున్నప్పుడు చేయగలుగుతాం. అంటే ఏంటంటే ఈ నర్వ్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఆ సిస్టమ్ కాకుండా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనే ఇంకొక నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఇదేంటంటే మన కంట్రోల్లో ఉండదు. అదేం బ్రెయిన్ డైరెక్ట్గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుండె కొట్టుకోవడానికి అది మనం కంట్రోల్ చేయలేం. అది ఓన్లీ ఆటోనామిక్ నర్వస్ సిస్టమే. అది మన ఈ ఇంటెస్టైనల్ మూమెంట్స్ అంటే పేగులు కదలడానికి కూడా ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమే పనిచేస్తుంది. ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో ఈ సింపాథెటిక్ సిస్టమ్ అని ఇంకొకటి ఉన్నది. అది కొన్ని కెమికల్స్ని, మెయిన్గా 2 కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి ఎపినెఫ్రిన్, రెండోది నారెపినెఫ్రిన్ అనేది. ఈ నారెపినెఫ్రిన్ అనేది ఇది మనం గ్రీన్ టీ తాగడం వలన కొంచెం ఎక్కువ అవుతుందన్నమాట. ఇదేం చేస్తుంది? ఇది హార్మోన్ కిందే చెప్పుకుంటాము. ఈ నారెపినెఫ్రిన్ అనేది ఈ హార్మోన్ని మేము ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సడన్గా ఒక పాము వచ్చిందండి ఇంట్లోకి, మనకి టెన్షన్ వచ్చేస్తుంది ఏంటి అని. మనం దాన్ని తరిమేయడానికైనా ట్రై చేస్తాం, లేకపోతే చంపడానికైనా ట్రై చేస్తాం, లేకపోతే పారిపోతాం. అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అనమాట. అంటే మన యాక్షన్స్ ఈ నారెపినెఫ్రిన్ అనే హార్మోను కంట్రోల్ చేస్తుంది. సో ఈ హార్మోన్ లెవెల్స్ని ఈ గ్రీన్ టీ పెంచుతుందన్నమాట. దీనివల్ల మనకి ఎనర్జీ ఎక్స్పెండిచర్, మనం ఎనర్జీని ఎక్కువ ఖర్చు చేస్తాం. సో దానివల్ల మనకి బరువు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక రీజన్ అండి. రెండో రీజన్ ఏంటంటే ఈ ఫ్యాట్ ఆక్సిడేషన్ అంట. అంటే మన ఈ కొవ్వు త్వరగా కరగడానికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మన బెల్లీ ఫ్యాట్ అంటారు, పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్. ఇంకోటి ఈ ఆర్గాన్ ఫ్యాట్ అంటారు, లోపల మన పేగుల చుట్టూ ఉండే ఫ్యాట్ని త్వరగా కరిగించడానికి అవకాశాలు ఉంటాయి. ఇది రెండో రీజన్ మన వెయిట్ తగ్గడానికి. మూడోది రీజన్ ఏంటంటే ఈ గ్రీన్ టీ తీసుకున్న వాళ్ళల్లో మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్లో ఎస్పెషల్లీ గ్లూకోజ్ ఇవి అబ్జార్ప్షన్ని దాదాపుగా, అంటే మన పేగుల నుంచి అది అబ్జార్బ్ అవుతుంది కదండి మనం తీసుకున్న ఆహారము, అది దాదాపుగా 25% అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది అన్నమాట. అంటే ఏంటి, మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ అవి సబ్సిక్వెంట్గా ఈ గ్లూకోజ్ వీటి కింద కన్వర్ట్ అవుతుంది కదండి. దీని అబ్జార్ప్షన్ని తగ్గించడం వలన మనకి గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి 4వ రీజన్ ఇలా వెయిట్ ఎలా తగ్గిస్తుంది అనేది చూస్తే, మనకి హంగర్ హార్మోన్, అంటే మన ఆకలి అవ్వడానికి ఒక హార్మోన్ రెస్పాన్సిబుల్. అదేంటి, మనకి పొట్ట ఖాళీగా ఉందనుకోండి, మనకు ఆకలి అవుతుంది. ఎందుకు అవుతుంది? అది ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ హార్మోన్ పేరు ఘెరెలిన్ అంటారు, GHRELIN. ఈ ఘెరెలిన్ హార్మోన్ లెవెల్స్ని ఈ గ్రీన్ టీ తగ్గిస్తుంది.
అంటే ఏంటి, మనకి ఆకలి కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇవి మెయిన్ రీజన్స్ అండి. అంటే మనకి గ్రీన్ టీ తీసుకోవడం వలన మనకి బరువు ఎలా తగ్గుతారు అనేది ఈ 4 మెయిన్ రీజన్స్ అన్నమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా కొంత ఉపయోగం గ్రీన్ టీ రెగ్యులర్గా తీసుకుంటే కొంత ఉపయోగం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి.